ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు కనుక ధ్యానించుకున్నట్లయితే, స్త్రీలారా పురుషులారా అని సంబోధిస్తూ ధ్యానాంశ స్త్రీలారా పురుషులారా వారికి హెచ్చరికలు చేస్తున్నాడు. పేతురు గారు హెచ్చరికలు చేస్తున్నాడు స్త్రీకిని పురుషునికిని. ఆ హెచ్చరికలు ఏంటో మనం చూద్దామా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ స్త్రీలారా పురుషులారా అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో స్త్రీలని పురుషులను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంటే వివాహమైన స్త్రీ, వివాహమైన పురుషుడు ఎలాగుండాలో దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఎవరిని మాట్లాడుతున్నాడంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అని చెప్తున్నాడు. దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏమని వ్రాయబడిందంటే, మీ స్వపురుషులకు లోబడి ఉండు, అంటే నీ భర్తకు లోబడి ఉండమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రతి స్త్రీ కూడా భర్తకు లోబడి ఉండాలని మాట్లాడుతూ ఇంకెవరు మాట్లాడుతున్నాడంటే, 4వ వచనం, సాధువైనట్టు. అంటే సాధువు అంటే ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరితోటి గొడవ పడరు, మృదు స్వభావి, ఆచి తూచి మాట్లాడేటటువంటి వాడు. కనుక ప్రతి స్త్రీ ఎలా ఉండాలంటే సాధువైనట్టు, మృదువైనట్టు, మాట మృదువుగా ఉండాలి. అలాగే మృదువైనట్టునైనా గుణమును, అంటే ఆవు సాధు జంతువు అని ఉంటుంది, మేము చిన్నప్పుడు చదువుకున్నాం. ఎద్దు అలా కాదండి, ఆంబోతు అలా కాదు. 2 ఆంబోతులు ఎక్కడైనా సరే ఒక చోట కనబడితే అవి 2 కొట్టేసుకుంటాయి. 2 ఆవులు ఒక చోట ఉంటే గొడవ పడవు. ఆవు సాధు జంతువు అని చెప్పి బైబిల్లో మనకు రాయబడి ఉన్నది. అలాగనే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సాధువైనట్టు, మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగపు స్వభావము. అంటే అక్షయ అంటే శాశ్వత కాలం ఉండేదండి, క్షయం అంటే కుళ్ళిపోయేది అనమాట. ఈవేళ విశ్వాసం గల స్త్రీల గురించి మనం బైబిల్లో మాట్లాడుకుంటున్నట్టు ఒక రూతు గురించి కానీ, లేదంటే ఒక ఎస్తేరు గురించి కానీ, ఒక సారా గురించి కానీ, ఒక రిబ్కా గురించి కానీ, మరియ గురించి కానీ, మగ్దలేనే మరియ గురించి కానీ, ఇలాగా ప్రిస్కిల్లా గురించి కానీ, లూదియా గురించి కానీ, మనం కొంతమంది స్త్రీల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. వారు ఎప్పుడో చనిపోయినా కూడా వారు ఏం చేస్తారంటే వారి యొక్క స్వభావాన్ని ఇంతవరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే వారు ఏంటి, సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారముగా వాళ్ళు ధరించుకున్నారు కనుక వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. అందుకే మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగులు విలువ గలదని ఉందండి. ఇక్కడ మనకి ఎస్తేరు ఉంది, రాణి కావాలి. రాణి అవటానికి అనేక మంది ఎన్నిక చేయబడ్డారు, అందులో ఎస్తేరు ఒకటి. చాలామంది ఆ రాణి రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి ముందు తర్ఫీదు ఇస్తారు కొంత వాళ్ళకి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి. అప్పుడు రాజుగారికి ఆ సెలెక్ట్ అయిన 100 మందిలో ఎవరు ఇష్టపడతాడో ఆమె రాణి అవుతుంది. అయితే
అందరూ రాణి అయిపోవాలని చెప్పి, రాజు ఎక్కువ అందానికి విలువిస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా ఖరీదైన బట్టలు, ఖరీదైన నగలు, వాళ్ళు చాలా మేకప్ ఎక్కువ వేసుకునే వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు. అయితే ఎస్తేర్ అయితే ఎటువంటి అలంకరణ లేకుండా సాధువైనట్టు, మృదువైనట్టు స్వభావంతో, అక్షయ అలంకారం అంటే మంచి గుణము ధరించి తగు మాత్రం వేసుకుని సాదాసీదాగా వెళ్ళిపోయిందండి రాజుగారి దగ్గరికి. ఆమెను ఎన్నుకున్నాడు రాజు కింద. ఎందుకు ఎన్నుకున్నాడండి అతను? స్వాదువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారము గల. ఇంకేమైనా మాట్లాడుతున్నాండి ఇక్కడ, మీ ఏంటనమాట, దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిందండి అని మాట్లాడుతూ, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఇలాగే ఉన్నారట. ఎవరైతే దేవుని ఆశ్రయించారో ఆ పరిశుద్ధ స్త్రీ ఇలాగ ఉండి ఏం చెప్పాడు? తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని అని ఉందండి ఇక్కడ. వాళ్ళు ఏం చేశారంటే తన స్వపురుషులకు లోబడి ఉండటం ద్వారా తమ్ము తాము అలంకరించుకున్నారు. అంటే పురుషునికి లోబడుట ద్వారా తమను తాము అలంకరించుకున్నారు. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమాడిని పిలుచుచు, అబ్రహామును ఏమని పిలుస్తుంది? యజమాడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఆమెకు పిల్లలగుదురని చెప్తున్నారండి. సారా ఎలాగైతే అబ్రహాముకు లోబడిందో మీరు కూడా అలాగే ఉండాలి. తన భర్తని యజమానిగా ఎలాగైతే గౌరవించిందో మీరు కూడా అలా చేసినట్లయితే ఆమెకు పిల్లలు అవుతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మనకి సామెతల గ్రంథం 18:22లో భార్య దొరికిన వానికి మేలు దొరికినని ఉందండి ఇక్కడ. గమనించండి, అంటే భార్య దొరికిన వారికి అంటే ఏ స్త్రీనైతే పురుషుడు పెళ్లి చేసుకుంటున్నాడో ఆ పురుషుడికి భార్య వల్ల ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, చిన్నప్పుడు తల్లి పెంచుతుంది, ఓస అక్క చెల్లి ఉంటే ఉండొచ్చు, కానీ అందరి పాత్రలో కూడా భార్య పోషిస్తూ చివరి వరకు భర్తకు తోడుగా ఉండి సంరక్షిస్తూ ఉంటుంది భార్య ఒక్కతే. అందుకే భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుందని చెప్పి అంటున్నాడు. ఒంటిగా ఉన్నటువంటి వాడికి జీవితానికి ఒక పరిపక్వత ఉంటుందండి. అందుకే దేవుడు ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు చెప్పి జ్ఞానంతో దేవుడు స్త్రీ నిర్మించాడు కనుక మేలు దొరికిందని మాట్లాడుతున్నాడు. కనుక భార్య దొరకటం అంటే మేలు గనుక ఇప్పుడు పురుషులకి హెచ్చరిక చేస్తాడు. ఎవరు హెచ్చరిక చేస్తున్నాడంటే, ఇప్పుడు పురుషులారా, ఇక్కడ మాట ఇప్పుడు ఇందాక స్త్రీలకు చెప్పాడు, ఇప్పుడు పురుషులకు చెప్తున్నాడు. పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలువారై ఉన్నారని ఎదుగు మాట్లాడుతున్నాడు. విన్నారా? అంటే జీవమనే కృపావరంలోకి మనం వెళ్ళాలి అంటే అందుకు భార్య కూడా కారణం అని చెప్తున్నాడు. ఎందుకని? జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని అడిగి, అంటే జాగ్రత్తగా నడుచుకోమని చెప్తున్నాడు ఇక్కడ. భార్యతో ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే జీవన కృపావరంలోకి మనం వెళ్ళమను అని మాట్లాడుతూ ఇక్కడ భార్య గురించి మాట్లాడుతూ అంటే ఎక్కువ బలహీనమైన ఘటమని గమనించాలి. ఇక్కడ పురుషుడికున్నంత బలం స్త్రీకి ఉండదు. పురుషుడికున్నంత బలం స్త్రీకి ఉండదు. మనం ఎక్కడ చూసినా సరే పురుషులే భార్యను కొట్టిన సందర్భాలు కనబడుతుంటాయి మనకి దైవ గ్రంథంలో కానీ ఇంకో గ్రంథం కానీ స్త్రీ ఎక్కడ పురుషుని కొట్టిన సందర్భాలు మనకు కనపడవు మనకి. ఎందుకంటే బలహీనమైన ఘటమండి. ఘటము అంటే కొండ. ఘటము అంటే కొండ అండి, మట్టితో చేసింది, అది పగిలిపోతుంటుంది. ఇవి సరిగా చూడకపోతే ఇలాగే ఉంటుందని చెప్తాను. అందుకే మిక్కిలి బలహీనమైన ఘటమని, ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించమని చెప్తున్నాండి ఇక్కడ. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదండి. మనం సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమని చెప్తున్నాను. ఇవాళ చాలా మంది జ్ఞానం చొప్పున కాపురం చేయట్లేదండి. ఇవాళ
ఎందుకంటే దేవుని లేఖనానుసారంగా కనుక జీవించినట్లయితే జ్ఞానంతో కాపురం చేస్తూ ఉంటారు. అందుకే 3 పేటలతో తెగిపోదని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఆ బంధాన్ని ఎందుకు నిర్మించాడు? దేవుడు అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీని పురుషునిగా ఎందుకు చేశాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి సాటైన సహాయంగా స్త్రీని చేసి జతపరిచాడండి దేవుడు. మీరు ఫలించండి, వృద్ధి చెందమని చెప్పాడు. వివాహము ద్వారా, ఆ పుట్టే సంతానం ద్వారా ఒక తరం వారు ఇంకొక తరం వారి దేవుని గణపరుస్తూ ఉంటారు. శారీరక సంభవమైన కోరికలన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధంగా తీర్చుకుంటూ ఉంటారు. ఒకరినొకరు తోడుగా ఉంటారు. కష్టాల్లో సుఖాల్లో ఒకరినొకరు తోడుగా ఉంటారు. దేవుడు జ్ఞానంతో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. కానీ వీళ్ళ చాలా మంది ఏం చేస్తారంటే ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటారండి. వీళ్ళ విపరీతమైన స్వేచ్ఛను కోరుకుంటున్నారండి. వీళ్ళు లోపట్టు లేదండి. మిక్కిలి బలహీనమైన ఘట్టమని చెప్తున్నాడు. జీవన కృపావరులమై భార్యలు మీతో పాలువారుగా ఉండాలంటే ఆ మిక్కిలి బలహీనమైన ఘటాన్ని ఎలా చూసుకోమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానం చొప్పున కాపురం చేయమని చెప్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు జ్ఞానంతో కుటుంబాన్ని నిర్మించాడు దేవుడు. మళ్ళీ వారిద్దరికి పుట్టిన బిడ్డలు వారి తర్వాత దేవుని స్తుతించాలి. పరలోకంలో మనం ఎంత సంతోషంగా ఉంటాలో ఒక కుటుంబం కూడా భూలో ఒక కుటుంబం కనుక అందరూ ప్రేమ కలిగి ఉన్నట్లయితే భూతల స్వర్గంగా ఉంటుంది కుటుంబం. భూతల స్వర్గంగా ఉండవలసిన కుటుంబాలను కాపురాలని వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధమయంగా చేసుకుంటారండి. వాళ్ళు అశాంతి కొలువులుగా చేసుకుంటారండి. వాళ్ళు ఎందుకంటే జ్ఞానంతో కాపురం చేయకపోతే అశాంతి ఆ కుటుంబంలో ఉంటుందండి అక్కడ. కనుక జ్ఞానంతో దేవుడు ఎందుకు జతపరిచాడు దేవుడు? పైగా దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడిచేయకూడదని చెప్పి దేవులేఖనం క్లియర్గా తెలియజేస్తుందండి. ఎవరైనా ఒక భార్యను విడిచిపెట్టి వేరొక పెళ్లి చేసుకున్నట్లయితే ఆమె ఇంకొకరిని చేసుకుంటే ఆమె వ్యభిచారం చేస్తుంది, నీవు ఇంకొకరిని చేసుకుంటే వ్యభిచారం చేస్తుందని చెప్తున్నాడు. వ్యభిచారులు పరలోక రాజ్యానికి పాత్రలు కాదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈవేళ దేవుడిచ్చిన నిబంధనను మీరి ఒకరి తర్వాత ఒకళ్ళు పెళ్లి చేసుకున్నది. అందుకే దేవుడు ఏకపత్ని పురుషుడై ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడండి. ఏకపత్ని పురుషుడై ఉండాలి. అలాగనే తన పిల్లల్ని కుటుంబాన్ని జాగ్రత్తగా చూచుకునేవాడే ఉండాలని చెప్తున్నాడండి. అలాగనే స్త్రీని కూడా ఏం చెప్తున్నాడంటే తన పిల్లలను బాగుగా చూచుకుని తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూచుకునేదే ఉండాలని చెప్పి మనం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకే జ్ఞానంతో కాపురం, ఆ జ్ఞానంతో కాపురం చేయాలంటే ఎక్కడ ఉండాలి మనం? బుద్ధి జ్ఞానులు సర్వసంపదలు దేవుని ఎందుకు గుప్తమై ఉన్నాయి. ఆ దేవునిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ జ్ఞానంతో కాపురం చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇంకా మాట్లాడుతున్నాడు 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడుతున్న మాట్లాడుతున్నాడండి. ఇంకా ఏం చెప్తారు? మీరు ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పడమని చెప్తున్నాడు. ఇక్కడ ఇద్దరిని స్త్రీని పురుషుని చెప్తారు. ఏక మనస్కులై ఉండాలి. నీ ఆలోచన వేరు నా ఆలోచన, నీ తలం పేరు నా తలం పేరు, నువ్వు వేరు నేను వేరు అనకూడదండి. ఏక మనస్కులై ఉండమని చెప్తున్నాడండి. నా ఇష్టం వచ్చినట్టు ఏమంటే ఇష్టం వచ్చినట్టు అని అనకూడదండి, తప్పది. అది బైబిల్కి వ్యతిరేకమైన మాట అండి. అది ఇద్దరు కూడా ఏక మనస్కులై ఉండమని చెప్తున్నాడు. దైవలేఖనం ఏమైతే చెప్తుందో ఆ మనసు కలిగి ఉండాలని మనం అందరం కూడా ఒకే పాత్రలో మనం తీసుకుంటున్నప్పుడు, ఒకే ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకే పాట పాడుతున్నప్పుడు, ఒకే సంఘంలో మనం ఉండనప్పుడు, ఒకే బాప్తిసం పొందుతున్నప్పుడు, అందుకే నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, సంఘం ఒక్కటే చెప్తున్నాడు కనుక, శరీరం ఒకటే చెప్తున్నాడు కనుక మనము కూడా ఏక మనస్కులై ఉండాలి. ప్రతి స్త్రీ పురుషుడు ఏక మనస్కులై ఉన్నట్లయితే జ్ఞానంతో కాపురం చేసిన అవుతారు. అటువంటి వారు ఆశీర్వదింపబడతారు. అందుకే ఆశీర్వాదములకు వాసులగటికే నేను మిమ్మల్ని పిలిచానని చెప్తున్నాడు. కనుక ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే జ్ఞానంతో స్త్రీ పురుషుడు కాపురం చేయడం చెప్పి దైవలేఖనం తెలియజేస్తే కనుక, అలాగే సంఘము క్రీస్తు ఎలాగైతే కలుసున్నారో భార్య భర్త కూడా అదే విధంగా కలుసుండి జీవమును కృపావరంలో పాలువారిగా ఉండాలి. కనుక దేవుడిచ్చిన జ్ఞానంతో కాపురం చేసి మీ కుటుంబాలను చక్కగా దిద్దుకోండి. దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా, భూమి మీద దానికి ఇష్టమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబంగా మీరందరూ ఉండాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తున్నామని ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. స్త్రీకి పురుషుడికి దేవలేఖనం ఏమైతే తెలియజేస్తుందో తండ్రి, దాన్ని వివరించడం జరిగింది కనుక ప్రతి కుటుంబం ప్రసంగాన్ని విని జ్ఞానంతో కాపురం చేసుకుంటూ ఆ కుటుంబం దేవుని గణపరిచేదిగా ఉండేలా చేయమని, రక్షించబడి నిత్య జీవానికి వారసులుగా ఉండేదిగా చేయమని. అన్ని కుటుంబాలు ఇలా ఉంటే ప్రపంచం అంతా ఎంత నెమ్మదిగా ఉంటుంది తండ్రి. లేఖనానుసారంగా జీవిస్తే ప్రపంచంలో నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషమే తప్ప మరి విభేదాలకి, గొడవలకి, ఈర్ష్యలకి, అసూయలకి, ద్వేషానికి తావుండదు కదా ప్రభా. ఇవాళ క్రీస్తులో రక్షించబడిన వారు కూడా తండ్రి ఇటువంటి గుణాలు లేకుండా ఇంకా శారీరకంగా తండ్రి వాళ్ళు జీవిస్తున్నారు కనుక శారీరక జీవితానికి తావివ్వకుండా నీవు చెప్పిన ప్రకారంగా జీవించి నిన్ను గనపరిచేలా చేయమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.